అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆరోగ్యవనం ఫామ్. మొక్కలు చెట్లు దగ్గరగా వేసుకున్నట్లయితే అవి బాగా పెరగవు అన్న ఒక నమ్మకం ఉంది కదా మనలో. అది ఎంతవరకు కరెక్టో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. 5-6 అంగుళాల దూరంలోనే ఈ గోరుచిక్కుళ్ళు మొక్కల్ని మనం పెట్టుకున్నాం. ఇప్పటివరకు చాలా గోరుచిక్కుళ్ళు ఇచ్చాయి. అలానే ఈ చేమదుంప మొక్కలు కూడా దగ్గరే పెట్టుకున్నాం, బాగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, ఇది గోంగూర మొక్కలు. ఇవి చూడండి, గోంగూర మొక్కల్ని మనం ఎంత దగ్గర పెట్టుకున్నామో, అరంగుళం దూరంలో కూడా మొక్కలు మొత్తం అంతా అలాగే పెట్టుకున్నాం. అలానే గోంగూర మన తోటకూర పాలకూర లాగా చిన్నది కాదు. అవి విడిచిపెట్టేస్తే 6 అడుగుల పైన ఎదిగే చెట్ల కింద కూడా తయారవుతాయి. అయినప్పటికీ కూడా వాటిని అలాగే చాలా దగ్గరగా మనం పెట్టుకున్నాం. ఇప్పటి వరకు చాలాసార్లు కట్ చేసాం. ఇది మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. అవి ఎంత పెద్ద చెట్లుగా గోంగూర పెరుగుతాయో చూపిస్తూ ఉండండి. ఈ గోంగూర మొక్కను చూడండి, ఇది 7 అడుగుల పైనే పెరిగింది. ఇప్పటికి చాలాసార్లు కట్ చేసుకున్నాం. కట్ చేసినప్పటికీ అలా వస్తూనే ఉంటుంది, అలా పెరుగుతుంది. గోంగూర చెట్టు అయిపోతుంది. ఒక్కొక్క చిన్న మొక్క చాలా పెద్ద చెట్టు కింద కూడా తయారైపోతూ ఉంటుంది. అయినా మన ఫామ్లో ఇంత దగ్గరగా కూడా వేసాం. గోంగూర నుంచి చాలా హార్వెస్ట్ కూడా తీసుకుంటున్నాం. చాలా రెగ్యులర్గా హార్వెస్ట్ తీసుకుంటాం గోంగూర. అలానే పెద్ద చెట్లు కూడా సపోటా, అరటి, మ్యాంగో, మళ్ళీ అరటి, ఉసిరి చెట్టు, లవంగ మొక్క, మామిడి చెట్టు, ఇవన్నీ కూడా మనం 3-2 అడుగుల దూరంలోనే మొక్కలన్నీ పెట్టుకున్నాం. సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో కూడా చెట్టుకి మధ్యన 4.5 అడుగులు 6 అడుగులు దూరం ఉండాలని చెప్పారు. ఎందుకంటే మన అడవిలో పెరుగుతున్న మొక్కలకి పెద్ద చెట్లు అవుతూ ఉంటాయి. ఇవి 30-40 అడుగులున్న చెట్లు కూడా దూరం లేకుండా దగ్గరనే పెరుగుతాయి. మరి అక్కడ పెరుగుతున్నప్పుడు మన ఫామ్లో ఎందుకు పెరగవు? ప్రకృతిలో ఇప్పుడు ఇలాంటి ఇంత దూరం ఉండాలి, ఇలానే ఉండాలి, ఈ న్యూట్రియంట్స్ కావాలంటూ ఏముండదు. దగ్గరగా పెరిగే మొక్కలు ఒకదాని నుంచి ఒకటి సహకరించుకుంటూ పెరుగుతాయి. ఒక చెట్టు వేళ్ళు మరొక చెట్టు వేలుతోటి పెనవేసుకొని న్యూట్రియంట్స్ కానీ లేకపోతే వాటర్ కానీ అన్నీ కూడా ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయని కూడా చెప్పారు సుభాష్ పాలేకర్ గారు. అందువల్లనే మనకి తక్కువ ప్లేస్ ఉన్నది, ఎక్కువ మొక్కలు పెంచలేము అని అనుకోవడం అంత కరెక్ట్ కాదు. నా ఈ వీడియోకు ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనందరం ఏమనుకుంటామంటే, మనకు తగినంత ప్లేస్ లేదు, ఎక్కువ మొక్కలు వేయలేము, మనకే సరిపోదు, ఇంకేంటి అని అనుకుంటాం. కానీ ఎంత తక్కువ ప్లేస్ ఉన్నప్పటికి కూడా మనం ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న పద్ధతిని మనం బాగా అబ్జర్వ్ చేసి ఆ విధంగా మొక్కలను పెంచుకున్నట్లయితే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పండించుకోవచ్చు. మునగ, పక్కనే పపయ, మ్యాంగో, అరటి, జామ, మళ్ళీ పపయ, మళ్ళీ జామ, అరటి, ముషంబి, మళ్ళీ పపయ, మునగ చెట్టు, చెర్రీ, పనస. ఇంత తక్కువ ప్లేస్లో కూడా మనం ఇన్ని చెట్లు వేసి అన్నీ ఆరోగ్యంగా పెరుగుతున్నాయి అంటే కారణం ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతిని మనం గమనించి దాన్ని మనం ఫాలో అవటమే. అందువల్ల మీ దగ్గర చాలా తక్కువ ప్లేస్ ఉన్నప్పటికి కూడా, ప్లేస్ లేదనో టెర్రస్ మీదైనా సరే, మీరు ఇంకో విషయం ఆలోచించకుండా గార్డెనింగ్ మొదలుపెట్టండి. దానివల్ల
ఆరోగ్యమైన ఆహారమే కాకుండా అద్భుతమైన సంతృప్తి కూడా కలుగుతుంది.